హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు శ్రీవాణి స్టిచ్చింగ్. ఈ వీడియోలో మనం ఆల్రెడీ కట్ చేసుకున్న ప్యాటర్న్తో మనం ఈజీగా బ్లౌజ్ కట్ చేసుకోవచ్చు. ఎలాగంటే మనకి బ్లౌజెస్ కటింగ్ ఎక్కువగా ఉన్నప్పుడు ఆల్రెడీ ప్రిన్సెస్ కట్లో ఒక ప్యాటర్న్ కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒకసారి కట్ చేసి పెట్టుకున్నట్లయితే ఎన్ని బ్లౌజులైనా ఈజీగా కట్ చేసుకోవచ్చు. ఈ ప్రిన్సెస్ కట్ బ్లౌజ్కి సంబంధించిన ప్యాటర్న్ ఎలా రెడీ చేసుకోవాలో ముందు వీడియోలో అప్లోడ్ చేశాను. కావాలనుకున్న వాళ్ళు చెక్ చేయండి. ఎక్కువ బ్లౌజెస్ స్టిచ్చింగ్కి వచ్చినప్పుడు టెన్షన్ పడకుండా ఇలా ఒక ప్యాటర్న్ రెడీ చేసినట్లయితే ఎన్ని బ్లౌజెస్ అయినా ఈజీగా కట్ చేయొచ్చు. కొత్తగా నేర్చుకునే వాళ్ళకు కూడా ఇలాంటి ప్యాటర్న్ ఒకటి రెడీ చేసి పెట్టుకున్నట్లయితే వాళ్ళు ప్రతిసారి కొలతలతో టెన్షన్ పడాల్సిన అవసరం ఉండదు. కాకపోతే బ్లౌజ్ కటింగ్ పర్ఫెక్ట్గా రావాలంటే ఎక్కువ సార్లు ట్రై చేయాలి. ప్రతిసారి మెజర్మెంట్స్తో బ్లౌజ్ కటింగ్ చేయాలి. ఇలా ఎక్కువ సార్లు చేయడం వల్ల మనకి మెజర్మెంట్స్ అర్థమవుతాయి, అదేవిధంగా కటింగ్ విధానం కూడా అర్థమవుతుంది. కొత్తగా నేర్చుకునే మెజర్మెంట్స్తో బ్లౌజ్ కట్ చేసిన తర్వాత ఏదైతే ముందు కట్ చేసి పెట్టుకున్న ప్యాటర్న్ ఉందో దానికి ఈ కొలతలు సరిపోతున్నాయో లేదో ఒకసారి చూసుకున్న తర్వాతనే స్టిచ్చింగ్ స్టార్ట్ చేయాలి. ఇలా చిన్న చిన్న ప్రికాషన్స్ తీసుకున్నట్లయితే కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా బ్లౌజ్ని పర్ఫెక్ట్గా కుట్టగలుగుతారు. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి నా సజెషన్ ఏంటంటే ఎక్కువ సార్లు ప్రాక్టీస్ చేయాలి. ఎవరైతే ఎక్కువ సార్లు ప్రాక్టీస్ చేస్తారో, ఎక్కువ హార్డ్ వర్క్ చేస్తారో వాళ్ళకి తప్పకుండా సక్సెస్ వస్తుంది. లేడీస్కి చాలా వరకు స్టిచ్చింగ్ నేర్చుకోవాలన్న ఇంట్రెస్ట్ చాలా వరకు ఉంటుంది. కాకపోతే ఎలా నేర్చుకోవాలి, ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి అని సతమతం అవుతుంటారు. ఇలాంటి వాళ్ళకి నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే చిన్న చిన్న కటింగ్స్తో స్టార్ట్ చేయండి. అప్పుడు మన మీద మనకి కాన్ఫిడెంట్ వస్తుంది. చిన్న చిన్న కటింగ్స్ చేసి చిన్న చిన్నగా ఏదైనా స్టిచ్ చేసినట్లయితే మనకి మనమే సాటిస్ఫై అవుతాము. అప్పుడు మన మీద మనకి కాన్ఫిడెంట్ అనేది వస్తుంది. అప్పుడు ఇంకొక స్టెప్ ముందుకు వేసి ఇంకొక కటింగ్ ఏదైనా నేర్చుకొని దాన్ని కట్ చేసి స్టిచ్ చేయాలి. ఇలా 1 by 1 స్టెప్ బై స్టెప్ వెళ్ళినట్లయితే ఏదైనా నేర్చుకోవచ్చు. మనకు ఎవరో ఒకరి దగ్గరుండి నేర్పియాలని అనుకోవద్దు. ఇప్పుడు చాలా వరకు వీడియోస్ ఆన్లైన్లో దొరుకుతున్నాయి, అలా చూసైనా నేర్చుకోవచ్చు. నేర్చుకోవాలన్న తపన ఉన్న ప్రతి ఒక్కరూ, స్టిచ్చింగ్ నేర్చుకోవాలన్న ఆలోచన ఉన్న ప్రతి ఒక్కరూ ఈ సంవత్సరంలో కొంతైనా నేర్చుకుంటాను అన్న కాన్ఫిడెంట్తో స్టార్ట్ చేయండి. తప్పకుండా స్టిచ్చింగ్ అనేది ఈజీగానే వస్తుంది. కొద్దిగా హార్డ్ వర్క్ చేసినట్లయితే ప్రతి కటింగ్ అర్థమవుతుంది. మన అమ్మ వాళ్ళ జనరేషన్లో కూడా స్టిచ్చింగ్ అనేది టేప్ లేకుండా చాలామంది నేర్చుకున్నారు. చదువుతో సంబంధం లేకుండా కూడా ఈ స్టిచ్చింగ్ని ఈజీగానే నేర్చుకోవచ్చు. ఎంతో కొంత చదువుకొని ఉండాలి, కొలతలన్నీ పర్ఫెక్ట్గా తెలియాలి అనే ఆలోచన చాలామంది సతమతమవుతూ నేర్చుకోవడానికి వెనుకబడతారు. ముందుగా స్టార్ట్ చేయండి. కొలతలు లేకుండా కూడా మంచి బ్లౌజ్ని మనం పర్ఫెక్ట్గా కుట్టగలుగుతాము. స్టార్ట్ చేసే వాళ్ళు ముందుగా మనకి ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నట్లయితే వాళ్ళకి ఒక చిన్న ఫ్రాక్ కానీ చిన్న కుల్ల లాంటిది కానీ కుట్టడం స్టార్ట్ చేయండి. అలా కుట్టినట్లయితే వాళ్ళకు వేసి చూసినప్పుడు మన మీద మనకే కాన్ఫిడెంట్ అనేది పెరుగుతుంది. ఈ కాన్ఫిడెంట్తో ఇంకొక స్టెప్ మనం తీసుకోగలుగుతాము. మనం ఒక కటింగ్ నేర్చుకున్నామంటే దాంట్లో ఎన్నో డిఫరెన్సెస్తో, ఎన్నో డిజైన్స్తో మనం న్యూ లుక్ తీసుకురావచ్చు. సపోజ్ మనం ఒక సింపుల్ బ్లౌజ్ నేర్చుకున్నామంటే ఈ సింపుల్ బ్లౌజ్లో ఎన్నో డిజైన్స్ ఉంటాయి. ఒక్కొక్క డిజైన్ని మనము ప్రాక్టీస్ చేస్తూ మంచి మంచి బ్లౌజెస్ మనం కుట్టడం నేర్చుకోవచ్చు. అదేవిధంగా ఒక చిన్న ఫ్రాక్ కుట్టడం నేర్చుకున్నామంటే చిన్నపిల్లలకి డిజైన్స్తో ఒక్కొక్క ఫ్రాక్ డిజైన్ చేయొచ్చు. మనం నేర్చుకునేటప్పుడు ఒక చిన్న ఫ్రాక్ కొలతలతో కటింగ్ స్టిచ్చింగ్ అర్థమైందంటే దాంట్లో స్మాల్ సైజ్, మీడియం సైజ్, బిగ్ సైజ్ ఏ సైజ్ అయినా కుట్టడం ఈజీ అవుతుంది. ఇలా ఒక్కటి నేర్చుకున్నట్లయితే మనం దాంట్లో 10 రకాలుగా డిజైన్ చేయొచ్చు. అలాగే ఇంకొకరి మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం కూడా ఉండదు. మన ఇంట్లో పిల్లలు ఉన్నట్లయితే మన పిల్లలకి మనమే స్టిచ్ చేసుకోవచ్చు. అలాగే ఒక బ్లౌజ్ కటింగ్ నేర్చుకున్నట్లయితే మన బ్లౌజ్ మనమే కుట్టుకోవచ్చు. ఇలా అందరూ ఆలోచించి ఈ సంవత్సరంలో నేర్చుకోవాలన్న ఆలోచన ఉన్న ప్రతి వాళ్ళు వెంటనే ఏదో ఒక చిన్న కటింగ్తో స్టార్ట్ చేయండి. తప్పకుండా సక్సెస్ అవుతారు. ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో నేర్చుకోవాలన్న ఆలోచన ఉన్న వాళ్ళు తప్పకుండా ఒక మెసేజ్ చేయండి. నేర్చుకున్న ఏ పని వృధా కాదు, ఎప్పుడో ఒకప్పుడు మనకు యూజ్ అవుతూనే ఉంటుంది. ముఖ్యంగా నాతోటి వాళ్ళకి నేనిచ్చే సజెషన్ ఏంటంటే అన్ని పనులు మనకు వచ్చి ఉండాలి. అప్పుడే మన పనులు మనము
మన టైం లోపల కంప్లీట్ చేయగలుగుతాము. నాకు తెలిసినంత వరకు లేడీస్కి ఏదో ఒకటి నేర్చుకోవాలన్న ఆలోచన ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. అలాంటి ఆలోచన మీకు ఉన్నట్లయితే మీ ఆలోచన ఎలాంటిదనేది నాకు తప్పకుండా మెసేజ్ చేయండి. మీరు ఏం నేర్చుకోవాలనుకుంటున్నారనేది కూడా ఒకసారి మెసేజ్ చేయండి. ఏదో ఒకటి నేర్చుకోవాలన్న ఆలోచన ఉన్నవాళ్ళు ఈ కొత్త సంవత్సరంలో స్టార్ట్ చేసి ఎట్లాగో కంప్లీట్ చేస్తానన్న ఆలోచనతో ముందుకెళ్ళండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.